బాల బంగారు మామిడి చెట్టు. డబ్బును తెలివిగా నిర్వహించడం గురించి ఒక కథ. ఒకప్పుడు రాయపేట అనే గ్రామంలో బాల అనే తెలివైన అమ్మాయి ఉండేది. ఆమెకు అన్నింటికంటే ఎక్కువగా మామిడి పండ్లు చాలా ఇష్టం. ఒకరోజు ఇంటి వెనుక భాగంలో ఆడుకుంటున్నప్పుడు బాల ఒక చిన్న మెరుస్తున్న మామిడి మొలకను చూసింది. అది బాలతో, "నన్ను జాగ్రత్తగా పెంచు, బంగారు నాణేలుగా మారే మామిడి పండ్లు ఇస్తాను" అంది. బాల ఉత్సాహంగా ఆ మొక్కకి ప్రతిరోజూ నీరు పోసింది. త్వరలో ఒక అందమైన మామిడి చెట్టు పెరిగింది. మామిడి పండ్లు బంగారు రంగులో ఉన్నాయి మరియు కోసినప్పుడు నిజమైన నాణేలుగా మారాయి. ప్రతిరోజూ బాలకు ఆ చెట్టు 10 మామిడి పండ్లనిచ్చేది. అంటే 10 బంగారు నాణేలు అనమాట. బాల ఆనందంతో, "ఈ నాణేలతో నేను ప్రపంచంలోని అన్ని బొమ్మలు మరియు పుస్తకాలు కొంటాను" అంది. కాని అమ్మమ్మ నవ్వి, "తెలివిగా ఉపయోగించినప్పుడు మాత్రమే డబ్బు విలువ తెలుస్తుంది బాలా" అంది. తెలివిగా అంటే? బాల ఆశ్చర్యంగా అడిగింది. అమ్మమ్మ ఒక కాగితం తీసుకుని 3 గాజు సీసాల బొమ్మలు గీసింది. ఒక్కొక్క సీసా మీద ఖర్చు మీకు కావలసినవి కొనడం కోసం, పొదుపు పెద్ద అవసరాల కోసం, సహాయం ఇతరులకు సహాయం చేయడం కోసం అని రాసింది. రోజూ ఖర్చు సీసాలో 5 నాణేలు, పొదుపు సీసాలో 3 మరియు సహాయం సీసాలో 2 నాణేలు పెడదాం అని అమ్మమ్మ చెప్పింది. బాల రోజు అమ్మమ్మ చెప్పినట్టే చేసింది. కొన్నాళ్ల తరువాత సీసాలు ఇలా నాణాలతో నిండాయి. కొన్నాళ్లకి బాల ఖర్చు సీసాలో నాణేలతో కథల పుస్తకాల్ని కొనుక్కుంది. పొదుపు సీసాలో నాణేలు ఆదా చేసి 3 నెలల తర్వాత అందమైన సైకిల్ కొనుక్కుంది. సహాయం సీసాలో నాణేలు పాఠశాలకు పుస్తకాలు కొనడానికి ఇచ్చింది. ఒకరోజు చెట్టుకు మామిడి పండ్లు రావడం మానేశాయి. "అయ్యో" అని అరిచింది బాల. కాని అమ్మమ్మ నవ్వుతో, "నువ్వేం చేశావో చూడు, పుస్తకాలు కొనుక్కున్నావు, అందమైన సైకిల్ కొనుక్కున్నావు, మంచి మనసుతో లైబ్రరీకి సహాయం చేశావు" అంది. బాల ఆనందించింది. నిజమైన మాయాజాలం నాణేల్లో కాదు, వాటిని ఎలా ఉపయోగించాలో అనే దాంట్లో ఉందని ఆమె తెలుసుకుంది. ఇంతకీ కథలో నీతి ఏంటంటే, కొంచెం ఖర్చు చెయ్యండి, కొంచెం ఆదా చెయ్యండి, కొంచెం సహాయం చెయ్యండి. అదే స్మార్ట్ మనీ రహస్యం.